గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఐసెట్ వాళ్ళ కోసం స్పెషల్గా. సో ఐసెట్లో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకి రిపోర్టింగ్ డేట్ ఎక్స్టెండ్ అయింది, ఓకేనా. అండ్ ట్యూషన్ ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేసి మనం రిపోర్ట్ చేసే డేట్ ఎక్స్టెండ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సెకండ్ పేస్ అయిపోయింది కదా, స్పెషల్ పేస్ కూడా ఇచ్చారు. స్పెషల్ పేస్ అంటే మీరు ఒకవేళ ఫస్ట్ పేస్లో సెకండ్ పేస్లో సీట్ రాకపోయినా, లేదంటే ఫస్ట్ పేస్లో సెకండ్ పేస్లో వచ్చిన సీట్ నచ్చకపోయినా మీరు ఈ స్పెషల్ పేస్లో పార్టిసిపేషన్ చేసి మీరు అనుకున్న వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంతవరకు టీఎస్ ఐసెట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు సర్టిఫికేషన్ వెరిఫికేషనే కాలేదనుకుంటే మీరు ఇప్పుడు కూడా స్లాట్ బుక్ చేసుకొని స్పెషల్ పేస్లో మీ సర్టిఫికేట్లు వెరిఫై చేసుకొని కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది థర్డ్ పేస్ అన్నట్టు స్పెషల్ పేస్ అంటే. సో ఇది ఎవరెవరైతే ఐసెట్లో మీరు సీట్ రాక మిస్ అయిన వాళ్ళు కానీ అనుకున్న సీట్ నచ్చని వాళ్ళు కానీ ఈ స్పెషల్ పేస్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇంతవరకు కౌన్సిలింగ్ అటెండ్ కాలే అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మీరు స్లాట్ బుక్ చేసుకొని కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది థర్డ్ పేస్ స్టూడెంట్స్ కోసం పెట్టారు. చాలామంది థర్డ్ పేజ్ గురించి వెయిట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. సైన్స్ సీట్స్ కూడా రాలేవనే ఉద్దేశం కొద్దీ పెట్టిర్రు. సో వెబ్ ఆప్షన్స్ ఆ డేట్స్ ఏంది, కౌన్సిలింగ్ డేట్స్ ఏందని ఎండ్ వరకు వీడియో చూడండి. అండ్ అది వెబ్సైట్లోనే ఉంది, అఫీషియల్ వెబ్సైట్లో, ఐసెట్ వెబ్సైట్లో. మీరు కూడా ఆ నోటీస్ చూసుకోవచ్చు. ఓకే డన్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మనకి ఐసెట్కి సంబంధించిన లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు 24 సెప్టెంబర్. అంటే ఈ రోజే 24 సెప్టెంబర్ అండి. సో ఈరోజు బుధవారం మనకి లాస్ట్ డేట్ ఉంది. సెల్ఫ్ రిపోర్ట్ చేయండి ఆన్లైన్లో పేమెంట్ చేసేసి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు 25. అంటే రేపటికి డేట్ ఎక్స్టెండ్ అయింది. ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు కాలేజీలో వెళ్ళి జాయిన్ కానికి 25. అండ్ ఇంకోటి ఏంటంటే ఫర్దర్ ఇట్ ఈస్ డిసైడెడ్ టు కండక్ట్ స్పెషల్ పేస్ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ పర్ ద షెడ్యూల్ మెన్షన్డ్ బిలో. సో స్పెషల్ పేస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది మనకి థర్డ్ పేస్ లాగా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. డన్. సో ఇక్కడ చూడండి, ఎవరైతే మనకి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఓకేనా. మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎవరైతే ఆల్రెడీ చేసుకున్నారో ఇది అవసరం లేదు. కానీ ఇప్పటివరకు చేసుకొని వాళ్ళు ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పటివరకు అసలు నేను స్లాట్ బుక్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ అటెండ్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు స్లాట్ బుక్ చేసుకోండి. మనకి ఐసెట్ వెబ్సైట్లోనే మీకు నియర్ బై ఉన్న ఏదో ఒక హెల్ప్ లైన్ సెంటర్ పెట్టుకొని స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళండి. టీసీ కానీ, బోనఫైడ్స్ కానీ, డిగ్రీ మెమోస్ కానీ, 10th ఇంటర్ మెమోస్ కానీ, మనకి బోనఫైడ్స్ అన్నీ 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ, క్యాస్ట్, ఇన్కము, ఆధార్ కార్డు, మీ దగ్గర ఐసెట్ హాల్ టికెట్, ఐసెట్ ర్యాంక్ కార్డు, ఇవన్నీ తీసుకెళ్ళాలి ఐసెట్కి. సో October 5 ఉంది మనకి. October 5 రోజు మీరు ఐసెట్ వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ 6 ఉందండి. ఒకటే రోజు మీరు October 5 రోజు స్లాట్ బుక్ చేసుకోవాలి. October 6 రోజే వెరిఫికేషన్. దానికి ఒకటి రోజు, దీనికి ఒకటి రోజు, జస్ట్ 1 డే ఇచ్చిండు. ఎందుకంటే స్పెషల్ పేస్ కాబట్టి ఎక్కువ టైం లేదు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి? 6, 7, జస్ట్ 2 డేసే ఇచ్చిండు. October 6, October 7. నెక్స్ట్ ప్రొవిజనల్లీ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆఫ్ ఫర్ స్పెషల్ పేస్ ఆన్ ఆర్ బిఫోర్. మనకి 7వ తారీఖు వెబ్ ఆప్షన్స్ అయిపోతాయి. 6, 7, 9, 10 మనకు October 10 ఇచ్చింది కదా, ఆన్ ఆర్ బిఫోర్ అని ఇచ్చిండు. సో October 9 కానీ 10 కానీ సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఓకేనా. October 9 కానీ 10 కానీ సీట్ అలాట్మెంట్ అవుతుంది. అలాట్మెంట్ అయిన తర్వాత పేయింగ్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్, మనకు అలాట్మెంట్ ఆర్డర్లో డబ్బులు కట్టమంటుంది. అది మీ కేటగిరీని బేస్ చేసుకొని, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అదంతా బేస్ చేసుకొని ఎంతో కొంత కట్టమంటుంది. సో ట్యూషన్ ఫీజ్, పేయింగ్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. సో మీరు ఆన్లైన్లో సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ డబ్బులు కట్టేసి సీట్ కన్ఫర్మ్ చేసుకొని October 10, 11, 12, 13. సో 11, 12, 13 ఈ 3 డేస్లో కాలేజీలో వెళ్ళి జాయిన్ కావాలి. ఇది స్పెషల్ పేస్కి సంబంధించింది. సింపుల్. ఓకేనా. ఎవరైనా ఐసెట్ వాళ్ళు ఉంటే, సీట్ రాని వాళ్ళు ఉంటే చూసుకోండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయిపోయారో మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. October 6 and 7 డైరెక్ట్ లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు స్పెషల్ పేస్లో. కౌన్సిలింగ్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు, అన్న కౌన్సిలింగే చేసుకోలేదు అనుకుంటే October 5కి స్లాట్ బుక్ చేసుకొని కౌన్సిలింగ్ అటెండ్ కానీ అండ్ కౌన్సిలింగ్ చేసుకుంటే మీకు October 6, 7 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. October 9 కానీ 10 కానీ అలాట్మెంట్ కూడా అవుతుంది. సో ఇది ఐసెట్ స్పెషల్ పేస్కి సంబంధించిన షెడ్యూల్. ఓకేనా. సో ఇది ఒక రకంగా గుడ్ న్యూసే అనుకోవాలి. స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీఏ, ఎంసీఏ సీట్ రాలేదో వాళ్ళకి గుడ్ న్యూస్ అనుకోవాలి. యూటిలైజ్ చేసుకోరు ఆపర్చునిటీ. ఐసెట్ ఆస్పిరెంట్స్కి ఈ వీడియో షేర్ చేయండి, ఎవరైతే ఐసెట్ రాసిరో వాళ్ళకి. ఓకే. ఉండా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.